ఇటీవల కాలంలో మీరు చూస్తే సూపర్ 6 కార్యక్రమాలు తీసుకున్నాం. దీనివల్ల పేదవాళ్ళందరికీ కూడా అనేక కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందే పరిస్థితి వచ్చింది. అదే మరి నిన్న మొన్న మీరు ఒక పక్కన చూస్తే ఏదైతే సూపర్ GST ప్రతి ఒక్కరికి సూపర్ సేవింగ్స్ వచ్చే అవకాశం వచ్చింది. అంటే కొనుగోలు శక్తి పెరిగింది. పేదవాళ్ళందరూ కూడా ఇంత మునుపు కట్టే పన్నుల నుంచి ఎక్కువ రాయితీలు వస్తున్నాయి. దీనిపైన ఆదాయం పెంచుకుని ఏది కావాలంటే కొనుక్కునే అవకాశం కూడా వచ్చింది. అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు ప్రభుత్వాలు కూడా పేద మధ్య తరగతి కుటుంబాలను ఆదుకునే ప్రభుత్వాలు. ఈ రెండు ప్రభుత్వాలని దుర్గమ్మ తల్లి చల్లగా ఆశీర్వదించమని, మాకు ఇంకా శక్తినిచ్చి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో అన్ని విధాలా సహకరించమని ఆశీస్సులిమ్మని అమ్మవారిని ప్రార్థిస్తున్నా. ఈ సంవత్సరం మీరు చూస్తే 14-15లోనే కొన్ని పనులన్నీ కూడా ఘాట్ రోడ్ అభివృద్ధి చేశాం. అదే మరి దాతల కోసం ఒక 9 కోట్లతో డార్మెంటరీ కాంప్లెక్స్ నిర్మాణం చేశాం. మహామండలంలో మండపంలో 4 హైస్పీడ్ లిఫ్ట్లు ఏర్పాటు చేశాం. పుష్కరాల సందర్భంగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఘాట్లు అదే మరిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈ రోజు మళ్లీ 1500 మంది సామర్థ్యంతో 25 కోట్లతో నిర్మిస్తున్నటువంటి అన్నప్రసాద భవనం 6 నెలల్లో పూర్తవుతుంది. ఇంకొక పక్కన నూతన ప్రసాదం తయారు చేసే సదుపాయాన్ని కూడా 27 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 నెలల్లో పూర్తి చేస్తాం. ఇది కాకుండా ప్రధాన ఆలయానికి సమీపంలోని పూజలు సేవల కోసం ఒక 5,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పూజా మండపాన్ని నిర్మాణం చేస్తాం. దాతల సహకారంతో యాగశాల ఏర్పాటు చేయడం, ప్రవేశ ద్వారం నుండి మహామండపం వరకు 14 కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ కూడా 5 నెలల్లో పూర్తవుతుంది.